ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చాలామంది పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉంటారు, దాదాపు 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు. కానీ నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, మీరు ఒక సాధారణ మహిళగా, అతి సాధారణంగా, నాకు తెలిసి మీరు స్టోరీ అంతా మీరు ఎలా స్టార్ట్ అయ్యారనేది, ఒక చిన్న స్టేజీ నుంచి ఈరోజు ఈ స్టేజీకి వచ్చారు. ఎందుకంటే మీకు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది, ఎందుకంటే కష్టపడి పైకి వచ్చారు కదా. ప్రతి మెట్టు ఎక్కుకుంటా, ప్రతి స్టెప్ని మీరు మార్కెట్ మీద ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను, మీకు ఎందుకు ఒక మహిళగా కూడా ఎందుకు అంత నమ్మకం అమరావతి ఖచ్చితంగా ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అని మీరు చెప్పగలిగితే, రేపు ఇన్వెస్ట్ చేద్దాం వద్దనే ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఆలోచన మార్చుకొని వాళ్ళ భవిష్యత్తుని అక్కడ బంగారంలో తీర్చిదిద్దుకుంటారని చెప్పి ఒక నమ్మకం అయితే కనపడుతుంది. గ్రౌండ్ లెవెల్లో కండి, మా అత్తగారు వాళ్ళు చలపల దగ్గర ఉంటారు. మా అత్తగారు పెద్ద ఆవిడ, మంచులోంచుగా లేసే పరిస్థితి లేదు. ఆవిడ కూడా అండి మాట్లాడితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు ఎవరు లేరు, పిల్లలందరూ ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉండే వర్కులు చేసుకోవాలి, ఈ మాకు అందుబాటులో ఉండాలి. లేకపోతే అసలు ఇక్కడ మనుషులు ఉండే పరిస్థితి లేదు, అంత డిపెండ్ అయిన వాళ్ళు ఉండే పరిస్థితికి వస్తున్నాము. డెవలప్మెంటు, గ్రోతు మనం కూడా వినపడాలి, మనం కూడా కనపడాలి అనే పరిస్థితి లేకుండా అయిపోతుంది. కాబట్టి ఓట్లు ఎలక్షన్స్ ముందు మాట్లాడానండి. నేను కొంత సర్వే చేశాను. ఎలక్షన్స్ ముందు మా ప్రతి ఒక్కరు ఇదే మాట అండి. ఆవిడ పెద్ద ఆవిడ, సొసైటీనో లేకపోతే ప్రపంచం ఇవన్నీ తెలియదు. ఆమె నమ్మకం, ఆమె బలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే పిల్లలు కూడా డెవలప్ అవుతుంది, మనకు ఇన్వెస్టర్స్ వస్తారు, మన పిల్లలు ఇక్కడే డెవలప్ అవుతారు అన్న ఒక థాట్ బలంగా ఉందండి. ఆ బలాన్ని ఇప్పుడు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఏది అనుకున్నంత అగ్రెసివ్గా ఏం చేయలేమండి, కానీ స్టెప్ ఆన్ స్టెప్ ఒక 10 yearsలో అనుకున్న గ్రోత్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎవరు వచ్చినా సరే, ఒక అమ్మగా, ఒక లేడీగా నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరి మనసులో ఇది ఉంది, చాలామంది మనసులలో ఇది ఉంది. కాబట్టి అంత బాగా చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్లో విజయం సాధించగలిగారు. అది అట్లే కంటిన్యూ అయ్యి పార్టీగా అయితే మీరు మా పార్టీ సపోర్ట్ అయితే మాట్లాడారు. నేను ఏ పార్టీ, అమరావతి కేవలం అమరావతి ఫ్యూచర్ ఎలా ఉంటుందో, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో దాని మీద మాట్లాడుతున్నారు, అంతే కదా? అంతే, అది క్లియర్. అందరికీ నమస్కారం అండి. నేను మీ ధనలక్ష్మి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్. ప్రతి ఒక్కరి ఆశ, ఆలోచన ఒక డ్రీమ్ ఫ్లాట్ కానీ డ్రీమ్ హౌస్ కానీ ఉండాలనేది ఖచ్చితంగా ఆశ. ఖచ్చితంగా మంచి చోట ఇప్పించి నెరవేర్చగలుగుతాను. మరి నన్ను కాంటాక్ట్ చేయాలంటే 8099725262 నా ఫోన్ నెంబర్. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. వరల్డ్ వైజ్గా కూడా హ్యాపీగా హైదరాబాద్లో, అమరావతిలో ఇన్వెస్ట్ చేయగలిగిన, మీరు అక్కడ ఉండి కూడా కంఫర్టబుల్గా ఇన్వెస్ట్ చేయగలిగిన లొకేషన్స్ని నేను సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.